కంటే ఎక్కువ మెజార్టీ రావాలని మీ అందరి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఈరోజు సీఎం గారు ఎన్ని నిధులైనా ఇస్తాడు, ఏ పని చెప్పినా ఎమ్మడే అన్న నువ్వు చెప్పగానే నా లెటర్ పోగానే పని చేస్తాడు. ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే మీరు అందరూ ఏం చేస్తుంది వెళ్తా ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి కాన్స్టిట్యూన్స్ లో ఎంత మెజార్టీ వస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఎంత వస్తుంది, మన సీఎం మన గౌరవనీయులు సీఎం నాది బాధ్యత. మీ అందరూ కూడా మా కౌన్సిలర్స్ ఎంపీటీసీలు ఉన్నారు. ఈ ఎన్నికలైన నెల రోజులకే మన నేరుగా అప్పుడు సర్పంచ్ టికెట్ ఇవ్వాలంటే మీ ఊళ్ళో ఎవరు గట్టిగా పెంచిందో తెలిసిపోతుంది మాకు. కానీ ఈయన పని చేయాలి అంటే పని చేసేవాడికి టికెట్ ఇస్తాం. ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ 6 నెలల కౌన్సిలర్ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడున్న 45 మంది మన కౌన్సిలర్సే ఉన్నారు. ఇంటికి పోతే ప్రతి ఊర్లో 90% మనకే ఇస్తారు. ఎందుకంటే క్యాండిడేట్ లేడు కదా ఇక్కడ. బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు? ఎవరు లేడు వాళ్ళ దగ్గర. అందుకని మీరు కష్టపడితే జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ నా బాధ్యత, ఖర్చు నా బాధ్యతే. కేంద్రం కెళ్ళి రఘువీరారెడ్డికి నాకు కూడా అక్కడ నిలుస్తున్నాయి కాబట్టి ఇద్దరం పోయి నిధులు తీసుకొస్తాం. దాదాపు 10,000 మంది మీ అందరు కూడా నేనే దగ్గరపాటు చేపించినాం. అక్కడ ఉండి కూడా ఎప్పటికప్పుడు కలిసి మీ అందరికీ మీలో ఒకరిగా మీరు కష్టపడి 12 రోజులు చిన్నపల్లి జయమ్మ బక్కయ్య గారు జయనేతులు అలా వారితో పాటు ఉప సర్పంచ్ బొబ్బిలి వెంకరెడ్డి, వార్డు మెంబర్లు పాటు 10 మంది ముఖ్య వ్యక్తులు వారు సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఖమ్మం గుర్తులు మా రామారావేశ్వరం గెలిపి కేంద్రంలో మంత్రి జనాలు అప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్న నవ్వొస్తున్నది. ఆయన ముఖ్యమంత్రి అయిన 2 రోజులకు పోయినసారి జరుగుతూనే 9 సీట్లు వచ్చినాయి. ఈసారి 12 సీట్లు వస్తాయి. మా నాన్న చక్రం ఇస్తామని చెప్పి కేటీఆర్ అంటుంది. అప్పుడు పోయినసారే వాళ్ళ బిడ్డ ఉండి ఇప్పుడు లేదా పాప ఎక్కడ ఉన్నది ఢిల్లీలో 700 మీకు తెలుసుగా. ఆమె సారు కారు 16 మా నాన్న గురించి చెప్పింది. ఇప్పుడు ఆమె లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పిల్లగాడు ఏమన్నాడంటే మా నాన్న 12 గెలిపి మా నాన్న చక్రం ఇస్తున్నాడు. ఈ కేసీఆర్ ఖమ్మం వచ్చేమంటాడు 12 సీట్లు గెలిపిస్తే నావాడ ఆయుధం మంత్రి చేస్తాడు. దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా ఇలా మానసిక పరిస్థితి మీద? ఆ గవర్నమెంటే లేని 12 సీట్లు వస్తాయి. అసలు నల్గొండ క్యాండిడేట్ కానీ ఎక్కడైనా క్యాండిడేట్ టీఆర్ఎస్ డిమాండ్ వస్తే కనిపిస్తుందా? అందుకనే నల్గొండలో కానీ ఎక్కడ కానీ బీఆర్ఎస్ చేస్తే అది మూసీలో వేసినట్టు లెక్క. వాళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు. మన మల్లారెడ్డి చెప్పిన అక్కడ బయటకెళ్ళా ఇతరులు అయినా నువ్వే గెలుస్తున్నావు పోవాలి. ఇక అప్పుడే అర్థం చెప్పిన దుకాణం. అందుకనే ముస్లిం సోదరులు కూడా ఆలోచించండి. మత సామరస్యానికి ప్రతీక భారత్ జోడో యాత్ర ద్వారా అలాగే న్యాయ యాత్ర ద్వారా 1000 కిలోమీటర్ల దేశీ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక దళిత నాయకుడు కాదు 80 ఏళ్ల వయసులో దేశమంతా తిరుగుతున్న ఖర్గే గారి సోనియా గాంధీ నాయకత్వంలో భర్తను పోగొట్టుకుని ఇలా ప్రియాంక గాంధీ ఒక మాట ఏమన్నది, మా నాయన మాంసం ముద్దలు మా ఇంటికి వచ్చినాయి అన్నది. ఒకసారి మోడీ ఏమంటున్నాడు, కాంగ్రెస్ గెలిస్తే హిందువుల ఆస్తులు తీసుకుపోయి పుస్తకాలు చంపిపోయి ముస్లింలకు ఇస్తామంటారు. మోడీ గారు మాట్లాడాలి. సోనియా గాంధీ తన కుశలు కాదు దేశం కోసం పోగొట్టుకుంది. అందుకని ఇలాంటి పార్టీని తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. తప్పకుండా మంచి భవిష్యత్తుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రఘువీరారెడ్డి వస్తే ఇంకా నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నిన్న మోడీ గారు మాట్లాడుతూ ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు. ఓడు పిచ్చినోడి ఇవాళ కేసీఆర్ మాకు అధికారం ఇచ్చిన 4 నెలల కింద 3,900 లోటు బడ్జెట్ 26,000 కోట్ల బ్యాంకు బకాయిలు తర్వాత వచ్చే 3 నెలలకే ఎలక్షన్ కోడ్ దోచుకున్న 10 ఏళ్ల కేసీఆర్ ని కాళేశ్వరం మీద నీరు ప్రధానమంత్రికి స్వయంగా
పార్లమెంట్ లో లేఖల ద్వారా విజిలెన్స్ కమిషన్ సిబిఐకి లెటర్లు ఇస్తే ఆయన అప్పుడు ఎంక్వైరీ చేయలే. ఇప్పుడు ఇద్దరు దొంగలే అంటారు. ఇవాళ కేసీఆర్ ని లక్షల కోట్లు కేసీఆర్ ఓడగొట్టామంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. నేను చివరిగా చెప్తున్నా, ఇవాళ పైసా జమ చేసుకుంటూ ఆగస్టు 17 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మీరు కూడా దేనికైనా సిద్ధమే. రైతులారా, తెలంగాణ రైతులారా, మీడియా ద్వారా చెప్తున్నా, దొంగ రాజీనామా లెటర్ 2 పేజీలు రాసుకొచ్చిండు. రాజీనామా కదా అంటే నన్ను అడుగు. మంత్రిగా రాజీనామా చేసిన తెలంగాణ కోసం 2 లైన్లు ఉంటుంది. ఆ 2 లైన్లో ఒక్క లైన్, ఒక్క కామా, ఫుల్ స్టాప్, ఒక వర్డ్ తప్పు రాసిన రిజెక్ట్ చేస్తాడు. 2 పేజీలు రాసుకొచ్చిండు. అబద్ధాల కోరు అగ్గిపెట్ట రావు. ఏం పేరు ఆయన పేరు? హరీష్ రావు. పెట్రోల్ పోసుకుని 1000 మంది ఉంటే అగ్గిపెట్ట ఇవ్వగలరు కదా. మళ్ళా మోసం చేయడానికి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు చెప్తుంది. ఇవాళ మేము చెప్తున్నాం, ఇవాళ మేము 36,000 కోట్లు 40,000 కోట్లు ఆగస్టు 15కు మాఫీ చేసి తీర్థం, లేకపోతే మీ ముందుకు రామని కూడా మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నాం రైతులారా. ఎందుకంటే 26,000 కోట్లు కాళేశ్వరం మీద లోన్ తీసుకుంటే అది కట్టిండు, కూలిపోవడం కూడా అయిపోయింది. అని లోన్ తీసుకున్నప్పుడు ఆయన గవర్నమెంట్ అయినా మళ్ళా ఉన్న గవర్నమెంట్ కట్టే బాధ్యత మన మీద ఉంటుంది. 26,000 కోట్లు చెల్లించి ఇవాళ పైసలు ఆదా చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ మాట చెప్పడం జరిగింది. అంతే తప్ప ఎవరో వాళ్ళ మెప్పు కోసం కాదు. ఆనాడు సోనియా గాంధీ 1 రుణమాఫీ చేస్తే 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, దేశవ్యాప్తంగా 70,000 కోట్లు అంటే 20 ఏళ్ల కింద ఇవాళ 70 లక్షల కోట్లతో సమానం. అందుకని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఒక్కటి చెప్తున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా. మీరందరూ కూడా నా గౌరవం కాదు, నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్, నల్గొండ అసెంబ్లీ ఈ 5 ఏళ్ళు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడమే కాదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మీరు 3 నెలలు దొరకలేదు సారు, ఇంటి నిండా మందే ఉంటారు. అలా సగం మంది ఎవరు వస్తారు? ఓరు ఫీజు కట్టమంటారు, ఓరు హాస్పిటల్ అంటారు, సగం మంది పిల్లలేమో సెల్ఫీ అంటారు. అందుకని ఇప్పటికీ సెల్ఫీలు కూడా పనిచేస్తుంది. ఇక వాలంటీర్లను పెట్టుకుంటున్నా, లీడర్లు పనిచేసుకుంటారు. నా వాలంటీర్లు నా కంట్రోల్ రూమ్ ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నా, సెక్రటరియట్ లో ఉన్నా, నాతో పాటు నాకు ఒక రైట్ హ్యాండ్ లాగా మన యువ ఎంపీ. మీరు ఫోన్ కొడితే 2 గంటల మీ ఇంటి దగ్గర ఉంటాడు, మీ ఊర్లో ఉంటాడు. ఆయన తరఫున నేను మాటిస్తున్నా, ఆయనకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడే చెప్పినా, నువ్వు ఇంకా 4 సార్లు గెలవాలంటే 24 గంటలు ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజల కష్టం వస్తే పోయి ధైర్యం చెప్పాలి. ప్రజలు సంతోషంలో పెళ్లి చేసుకుంటున్న పోయి అక్షం కలిసి వాళ్ళ సంతోషం పంచుకున్నవాడే నాయకుడు తప్ప ఈ రోజు 1000 కోట్లు సంపాదించుకున్న, లక్షల కోట్లు సంపాదించుకున్న కుటుంబం ఏమైంది? చేరుకోనై, పిచ్చోడై, రోడ్డు మీద తిరగకుండా సంకీర్ణంలో చక్రం తిప్పుతానే కానీ వస్తుంది మన పరిస్థితి.